ఇశ్రాయేలీలు ఇశ్రాయేలీలు ఎలా చేశారు అనేది చూసాం. ఏ విషయం చూసాం మనం? సన్నుగుట గురించి చూసాం. సన్నుగుట వర్సెస్ స్తుతించుట. ఓకే, సనుగుట వలన ఏం జరుగుతుంది, స్తుతించడం వల్ల ఏం జరుగుతుంది, సనుగుట వలన ఏం జరిగింది అనేది ఒకసారి చూసాం. తర్వాత సనుగడంలో అఫ్కోర్స్ ఐ షుడ్ బి గోయింగ్ ఇన్ ఇంగ్లీష్ సపోజ్. ఓకే, ఒక నాన్ తెలుగు ఉన్నారు ఇక్కడ కాబట్టి ఐ గో ఇన్ ఇంగ్లీష్. ఓకే, జస్ట్ ఐఎమ్ రీక్యాపింగ్ ద మెసేజ్ నౌ. I'll get back to the main message. ఓకే, సో సనగడం గురించి స్తుతించడం గురించి మనం చూసాం. దేనికోసం సనగారు? మాంసం కోసం. ఆంటీ ఇలాంటి గట్టి చెప్తుంది మాంసం కోసం అని. ఓకే, వెరీ గుడ్, అంటే బాగా గుర్తుంది. ఓకే ఓకే, దాంట్లో మనం నేర్చుకున్నది ఏంటి? ఆ కాన్సెప్ట్ ఎందుకు చూసాం మనం? ఓకే, సో దేవునికి తెలుసు కదా. ఓకే, సో అక్కడ మనం చూసింది ఏంటంటే వాళ్ళు దేవుడు ఇస్తాడు కానీ వాళ్ళు గేలి పెట్టి, ఓకే, అంటే సనిగి తెచ్చుకున్నారు. ఓకే, దేవుడు తన హ్యాపీగా తను ఇవ్వడం వేరు, మనము సనుగు చేసి తెచ్చుకోవడం వేరు అనేది మనం చూసాం. ఓకే, దేవుడు హ్యాపీగా కూడా ఇస్తాడు. ఓకే, మాకు అదే కావాలి అని ఒకదాన్ని పట్టుకొని మనం అట్లా చేయడం కరెక్ట్ కాదు, దానివల్ల మనకి ఇబ్బంది అవుతుంది. ఓకే, సో వీ షుడ్ నాట్ బీ ఫోర్సింగ్ గాడ్స్ విల్ ఓవర్ అస్. దేవుని చిత్తాన్ని రుద్దకూడదు దేవుని మీద. ఓకే, అయ్యా ఇదే ఇవ్వాలి, ఇదే చేయాలి అని కాదు. దేవుడు ఏదిస్తే అది తీసుకోగలిగి ఉండాలి. మనం ఏం చూసామంటే దేవుడు అదే పనిగా ఫోర్స్ చేస్తే, ఇఫ్ యు ఆర్ ఫోర్సింగ్ సంథింగ్ టు డూ సంథింగ్, గాడ్ మే గివ్ ఇట్. దేవుడు ఇస్తాడు, ఇష్టం లేకుండా ఇస్తాడు, కానీ దాని పర్యవసానాలు మనము అనుభవించాల్సి వస్తుంది అని మనం చూసాం. సో అట్లా తీసుకోవడం ఎందుకు అని సెకండ్ ఎపిసోడ్లో మనం చూసాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్, ఓకే, గెటింగ్ సంథింగ్ ఫోర్స్ఫుల్లీ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, వీ కెన్ డూ సమ్ అదర్ థింగ్. మనం ఇంకోటి కూడా చేయొచ్చు. ఏం చేయొచ్చు? సనిగే ప్లేస్లో మనం ఏం చేయొచ్చు? స్తుతించవచ్చు. యెహోషాపాతు దగ్గర చూసాం, స్తుతిస్తూ వాళ్ళు విక్టరీ తెచ్చుకున్నారు. దేవుని స్తుతిస్తూ వాళ్ళు విక్టరీ తెచ్చుకున్నారు. దేవుని స్తుతిస్తూ 3 రోజులు కొల్ల సొమ్ము తీసుకోవడానికి 3 రోజులు పట్టిందంట. ఎన్ని బస్తాలు తీసుకొని వెళ్ళారో ఏమో. నేను ఇంకోటి వాక్యం కూడా చూపించాను. ఎర్ర సముద్రం నుంచి వచ్చేటప్పుడు కూడా వారు ఆభరణాలు, బంగారం అవన్నీ తీసుకొని వచ్చారు. ఎవరి దగ్గర నుంచి తీసుకొని వచ్చారు? ఐగుప్తీయుల్ని అడిగి మేడం ఇవ్వండి మేడం అని తీసుకొని వచ్చారు. వెరీ నైస్. అంటే ఆయనకి తెలుసు మనకేం కావాలో. ఆయన హ్యాపీగా ఇస్తాడు, ఇంకా మెండుగా ఇస్తాడు. అక్కడ మనం చూసుకున్నాం, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఇస్తాడు. ఆయన మంచితనం మనకి తెలిసినప్పుడు ఆయన మనం బలవంత పెట్టాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన సంతోషంగా ఆయన చేతుల్లో నుంచి మనం తీసుకోవచ్చు అని మనము చూసాం. అయితే అవన్నీ పాత నిబంధన కదా, కొత్త నిబంధనలో అది అప్లై అవుతుందా? అవన్నీ పాత నిబంధనలో కదా, కొత్త నిబంధనలో అప్లై అవుతుందా? ఈ రోజున కూడా మనం దేవుని చిత్తం మాంసం అడగకపోయినా ఏదో అడుగుతాం కదా, ఇంకోటి ఏదో అడుగుతాం. ఓకే, అవిశ్వాసం వల్ల ఎలాగూ ఇశ్రాయేలీలు తమ వాగ్దాన దేశాన్ని కోల్పోయారు. అంటే అఫ్కోర్స్ వాళ్ళు తెంచుకున్నారు, కానీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు తెచ్చుకున్నారు. ఓకే, వీ హ్యావ్ సీన్ that how Israelites have lost the promised land for a period of 40 years. 40 సంవత్సరాలు వాళ్ళకి వాగ్దాన దేశం అనేది దూరంగా ఉంది. ఎందుకు? అవిశ్వాసాన్ని బట్టి. మనం అది కూడా చూసాం. 12 మందిని వేగు చూడ్డానికి పంపిస్తే 10 మంది ఏం చెప్పారండి? 10 మంది బ్యాడ్ రిపోర్ట్ ఇచ్చారు.
వెన్ 12 went as spies, 10 gave the bad report. వాట్స్ ద బ్యాడ్ రిపోర్ట్? ఏంటి బ్యాడ్ రిపోర్ట్ ఏంటి? అయ్యా వాళ్ళు భయంకరంగా ఉన్నారు, బీభత్సంగా ఉన్నారు, వాళ్ళని మనము కొట్టలేం సార్, వాళ్ళు మామూలు, వాళ్ళ ముందు మేము మిడతల్లాగా ఉన్నాం. లార్డ్, దే డియర్ మోజెస్ అండ్ ఆరోన్, దే ఆర్ సో బిగ్ అండ్ సో మైటీ, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిఫీట్ దెమ్ అన్నట్టుగా చెప్పారు. బట్ ఇద్దరు మాత్రం, యెహోషువ, కాలేబ్ అయితే ఏమన్నారు? వాళ్ళు అయితే అయ్యారు, కానీ దేవుడు సహాయం చేస్తే మనం వాళ్ళని కొట్టగలం అంటే వాళ్ళిద్దరే విశ్వాసం చూపించారు, మిగతా వాళ్ళందరూ అవిశ్వాసాన్ని చూపించారు. మనం చూసాం అవిశ్వాస పరిణామం ఏంటి అంటే, 10 మంది అవిశ్వాస పరిణామం ఏంటంటే హోల్ జనరేషన్ అవిశ్వాసానికి గురైంది. మరి ఇజ్రాయేల్ మిగతా జనాంగం మొత్తం అవిశ్వాసానికి గురయ్యి అందరూ దేవుని శిక్షకి కారుకులైపోయారు. కొంతమంది ఎదురు తిరిగారు, కొంతమంది రాళ్ళు వేద్దాం అనుకున్నారు. అంత పర్యవసానాలకు ఏంటి కారణమైంది? చిన్న అవిశ్వాసం ఎంత గొప్ప దారుణమైన పర్యవసానాలను తీసుకొని వచ్చిందో మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ ఒక మాట ఉంది, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యములో సంహరింపబడరు. ఏమండి, దేవుడు చంపాడా? వాళ్ళు చచ్చిపోయిందాక వాగ్దాన దేశానికి వెళ్ళనివ్వలేదు, ఒక రకంగా చంపినట్టే అంటారు. వాళ్ళు చనిపోయిందాక వాగ్దాన దేశము ఇవ్వలేదు. ఏమన్నాడు దేవుడు? ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు, వీళ్ళ పిల్లలు వెళ్తారు కానీ వీళ్ళు మాత్రం వెళ్ళరు. ఎందుకంటే వీళ్ళు అవిశ్వాసాన్ని చూపించారు. Their next generation might go to the promised land, but they won't be going to the promised land. This was given by the Lord. Okay, so let's see in 1 Corinthians 10th chapter. Excellent, praise the Lord. 6th verse. Now these things occurred as examples to keep us setting our hearts on evil things as they did. ఏంటి నేర్చుకోవాలి మనం? ఇప్పుడు పాత నిబంధనలో ఆజ్ఞలు లేవు కదా, ఇప్పుడు పాత నిబంధనలో వేరు కదా, కొత్త నిబంధనలో వేరు కదా అంటే కాదు. ఆ ఉదాహరణలను ఎందుకు? వాట్ వీ షుడ్ బి లెర్నింగ్ ఫ్రమ్ దెమ్, ఫ్రమ్ దోస్ ఎగ్జాంపుల్స్ వీ షుడ్ బి లెర్నింగ్ దట్ వీ షుడ్ బి డూయింగ్ సచ్ థింగ్స్. మనం ఏం నేర్చుకోవాలంటే, మనము వాళ్ళలాగా, మన పితరులాగా ఉండొద్దు. మన పితరులు శోధించినట్టు దేవుణ్ణి శోధించొద్దు. లెట్స్ నాట్ టెస్ట్ గాడ్స్ ప్రొవిడెన్స్. దేవుని వాళ్ళు శోధించినట్టు మనం శోధించొద్దు. దేవుణ్ణి బలవంత పెట్టినట్టు మనం బలవంత. లెట్స్ నాట్ ఫోర్స్ అవర్ విల్ అపాన్ గాడ్స్. ఇంకా ఇవన్నీ మనం చూడొచ్చు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. తెగుళ్ళు వచ్చి వాళ్ళు చనిపోవడం అనేది, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాలి. ఎందుకు పాత నిబంధన చాలామందికి అనిపిస్తుంది. చాలామంది అంటారు, ఏదో యూట్యూబ్లో విని పాత నిబంధన ఎందుకు అంటే ఇదే 6వ వచనం. ఎందుకు? టు లెర్న్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్. ఓకే, సో ఇంకా దృష్టాంతములుగా ఇంకా చాలా విషయాలు మనం చూడొచ్చు. ఓకే, లెట్స్ స్టాప్ ది. తర్వాత మనము ఈ విషయాల్ని చూద్దాం. ఒకసారి డిఎల్ మూడీ గారు వాక్యం చెప్తా ఉంటే బాగా ఒక ఆయన తాగి గొడవ చేస్తున్నాడంట. ఆయన వాక్యం చెప్తున్నాడంట. ఇంకా ఆయన వచనాలు చెప్తున్నాడంట. దేవుడు లోకమునంతో ప్రేమించినది. సరేనండి, సరే, అది ఆపాడు, తాగాడు. అయితే ఇంకా కొంచెం ఆపయ్యా, నేను వాక్యం చెప్పాలంటే ఆయన అన్నాడంట పెద్దగా, తాగిన ఆయన, నేను నీ కన్వర్ట్నే అన్నాడంట. నేను నీ కన్వర్ట్నే అంటే నువ్వు వాక్యం చెప్తేనే మారు మనసు పొందాను. ఓకే, నువ్వే నన్ను మారు మనసు పొందేటట్టు చేసావు అన్నాడంట పెద్దగా అరిచాడంట. అప్పుడు డిఎల్ మూడీ అన్నారంట, అంటే ఇది ఇంగ్లీష్లోనైతేనే బాగుంటుంది. సో దేర్ వాజ్ a moment, okay, of course. D.L. Moody was preaching and there was a drunkard who was screaming and disturbing him. So D.L. Moody was asking not to interrupt him, but he kept on interrupting. Then the drunkard told to D.L. Moody that
సార్, ఐ యామ్ యువర్ కన్వర్ట్, ఐ యామ్ ద కన్వర్ట్ ఆఫ్ యువర్స్. మీరు మీ ద్వారానే రక్షించబడ్డాను. అండ్ యు నో వాట్ డిఎల్ మూడీ టోల్డ్? డిఎల్ మూడీ అన్నారంట, నిజమే, నువ్వు నా కన్వర్ట్వే, అందుకే నువ్వు తాగుతున్నావు, నువ్వు దేవుడి కన్వర్ట్ అయితే తాగేవాడివి కాదు అన్నాడు. ఓకే, సో వెరీ ట్రూ, యు ఆర్ మై కన్వర్ట్, దట్ ఈస్ ద రీజన్ యు ఆర్ డ్రింకింగ్ అగైన్. ఇఫ్ యు ఆర్ రియల్లీ గాడ్స్ కన్వర్ట్, యూ షుడ్ నాట్ హ్యావ్ డన్ లైక్ దిస్. సో దేవుని ద్వారా మార్చబడిన వాళ్ళు అయితే నువ్వు ఇట్లా ఉండేవాడివి కాదని చాలా కొంచెం చమత్కారంగా డిఎల్ మూడీ గారు అన్నారంట. సరే, పోయిన వారం మనకి వాక్యం చెప్పారు కదా, ఏం చెప్పారు ఒక్కసారి కొంచెం లెట్స్ రీక్యాప్. యాక్ట్స్ 9th చాప్టర్, పోయిన వారం చెప్పిన వాక్యం 9th చాప్టర్, ఎంత వచనం చెప్పండి? 31వ వచనం. ఎవరైనా చదువుతారా? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31. యాక్ట్స్ చాప్టర్ 9 31st వర్స్. కావున యూదయ, గలిలయ, సమరయ మరియు ఎట్లా విస్తరిస్తుంది సంఘం. ఓకే, చర్చ్ ఈజ్ ఎక్స్పాండింగ్ ఇన్ ఎవ్రీ ఫార్మ్. సంఘం విస్తరిస్తుంది. ఇన్ 9:31 we can see, then the church throughout Judea, Galilee and Samaria enjoyed a time of peace and was strengthened, living in the fear of the Lord and encouraged by the Holy Spirit. It increased in numbers. చూడండి, ఇక్కడ చాలా జరిగినాయి. ఏం జరిగిందంట? ఎలా, దేనిలో విస్తరిస్తుంది? హౌ ఈజ్ ఇట్ గెటింగ్ ఇంక్రీస్డ్? హౌ ఈజ్ ఇట్ ఇంక్రీజింగ్? మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొని చూపిస్తుంది. సో అంకుల్ చెప్పారు, ఏమని చెప్పారంటే, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఇన్ నెంబర్స్, ఇట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అండ్ బై ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆదరణ, ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో ఆదరణలో పెరుగుతుంది. ఇంకా దేనిలో పెరుగుతుంది? భయములో పెరుగుతుంది. సో భయములో పెరగడం అనేది ఇంపార్టెంటా? ఈజ్ ఇట్ నీడెడ్ టు గ్రో ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్? దేవుని భయములో పెరగడము అవసరమా? దేవుని భయములో పెరగడం అవసరమా? దేవుని భయం వస్తే పెరుగుతుందా? చూడండి, మోషే గారు దేవుని కలవడానికి వెళ్తూ ఉంటే కొంతమంది మాట్లాడుతూ ఉండాలి. సో వెన్ మోజెస్ వాజ్ గోయింగ్ టు విజిట్ గాడ్, కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు గ్రేట్ అనుకునే వాళ్ళు. నిన్న చూసాం, పోయిన వారం వాక్యం చూసాం. ఆరోన్ను పెడితే మిగతా వాళ్ళు ఏమన్నారు? మమ్మల్ని ఎందుకు పెట్టకూడదు అని వచ్చారు కదా. మమ్మల్ని ఎందుకు పెట్టకూడదు అని వస్తే దేవుడు చూపించాడు ఎందుకు పెట్టకూడదు. ఎందుకంటే నేను సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి అహరోన్ కాబట్టి అతనే ఉండాలి అనే విషయం మనం చూసాం. అందరి కర్రలు మార్పు ఏమి ఉండదు. అయితే అహరోన్ కర్ర చిగురిస్తుంది, ఇంకా బాదము ఫలాలు, పువ్వులు ఫలాలు. సో ఇట్ షోస్ ద అప్రూవల్ ఆఫ్ గాడ్. దేవుడు తనతోటి ఉన్నాడని ఆ అప్రూవల్ని అక్కడ చూపిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఓకే, ఇక్కడ అప్పుడు ఇశ్రాయేలీలు కొంతమంది అంటారు, మేము కూడా దేవుణ్ణి చూడాలి అది ఇది అనగానే, సరే రండి అని ఒక దగ్గరికి తీసుకొని వెళ్తే, అప్పుడు మోషేతో దేవుడు ఎలా కలుస్తాడన్న విషయం వాళ్ళు చూసి వాళ్ళు ఏమంటారు తెలుసా? సార్, రేపటి నుంచి మీరే కలవండి, మేము కలవమంటారు. ఇజ్రాయెల్ దాంట్లో ఉంది, నిర్గమాకాండంలో. సార్ మేము రాము, మా వల్ల కాదు, మీరే కలవండి అంటారు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవుని భయముతో ఏమయ్యారు వాళ్ళు? దేవునికి దూరం అయ్యారు. అంటే దేవుని కంటే దూరం అవ్వలేదు, అంటే దేవుని ప్రజెన్స్ని అయ్యా మేము తట్టుకోలేం. నువ్వు తట్టుకోగలవు కానీ మేము తట్టుకోలేము. అదేదో నువ్వే మాట్లాడు, నువ్వే మా తరపున మాట్లాడి వచ్చి మాకు చెప్పు, అంతేగాని మేము రామయ్యా అని చెప్పారు. ఏమండి ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, దేవుని భయములో
పెరగడం అనేది ఇంపార్టెంటా? అక్కడ దేవుని భయం వచ్చినప్పుడు, దేవుని గ్లోరీని చూసినప్పుడు, దేవుని మ్యాజెస్టీని చూసినప్పుడు, వెన్ దే సా ద మ్యాజెస్టీ ఆఫ్ గాడ్, వెన్ దే సా ద గ్లోరీ ఆఫ్ గాడ్, పవర్ ఆఫ్ గాడ్, గాడ్స్ ప్రెసెన్స్, దే వర్ టెరిఫైడ్. ఇజ్రాయలైట్స్ వర్ టెరిఫైడ్. సో ఇక్కడ సంఘము మరి భయముతో ఉంది. భయముతో ఉండడం అనేది ఇంపార్టెంట్ అంటే చూడండి 5వ అధ్యాయం ఎందుకు భయం వచ్చిందంట. చూడండి 5వ అధ్యాయము మనం చూసాం. లెట్స్ సీ యాక్ట్స్ 5th చాప్టర్. ఓకే. వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగాను. అప్పుడు పడుచువారు లేచి వాడిని బట్టతో చుట్టి మోసుకొని పోయి ప్రార్థన పెట్టారు. ఓకే, దీని గురించి మనం కొన్ని విషయాలు చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు జీవం కలిగిన మా తండ్రి, ఘనమైన దేవానికి వందనాలు. ప్రేమించి మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకే వందనాలు. నీ పరిశుద్ధమైన నిత్య జీవపు మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రత్యేకించి మీ పాదాల చెంతకు వస్తున్నాం తండ్రి. ఈ క్రిస్మస్ టైంలో ఎక్కడెక్కడైతే నీ పరిచర్య జరుగుతుందో తండ్రి, ఎవరైతే ఎన్ని విధాలుగా అయితే నీ పరిచర్య చేస్తున్నారో ఆ ప్రతి బిడ్డను తండ్రి మీరు తాకండి, ముట్టండి తండ్రి. ముఖ్యంగా నీ ఆత్మరక్షణ యొక్క ప్రాముఖ్యతను ఎరిగి అయా ఎక్కువ మంది తండ్రి నూతన ఆత్మలు నీ రాజ్యంలో చేర్చబడినట్లు సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ, నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నీ మాటలు నా నోట ఉంచి మీరే మహింపరచబడవలసిందిగా కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. మనోళ్ళు చాలామంది తక్కువ వచ్చారు, పలచగా వచ్చారా ఈరోజు? పలచగా వచ్చారు. ఓకే, సో పలచగా రావడం మంచిది అంటారా కాదంటారా? కాదు, మంచిదే అంట. డాడీ మంచిదే అంటున్నారు. ఓకే, సో మనం అనుకుంటా ఉంటారు చాలా తక్కువ మంది వచ్చారు ఈరోజు, చాలా తక్కువ మంది వచ్చారు. అపోస్తుల కార్యాల్లో ఎలా జరిగింది చూడండి. అపోస్తులు 2:41 చదవండి. యాక్ట్స్ 2nd chapter 41st verse. యాక్ట్స్ 2nd chapter. ఇంచుమించు ఎంతమంది అంట? 3,000 మంది. ఓకే, మనము మ్యాచ్ టు మ్యాచ్ రేపు క్రిస్మస్కి లేకపోతే రేపు న్యూ ఇయర్కి మేబీ 500 వస్తారేమో. ఓకే, ఒక 500 వస్తారేమో, 400 వస్తారు మన దగ్గరికి. ఓకే, కానీ ఇక్కడ ఎంతమంది? 3,000 మంది చేర్చబడ్డారంట. మన పాపులేషన్ ఎంతమ్మా? సర్పంచ్ లేదుగా. ఎంతమంది మన వాళ్ళు? మన ఊరు 3,000 జనరల్ నాలెడ్జ్. ఓకే, నేను అనుకుంటున్నా 3,000 అని. అంటే మొత్తం ఊరు వచ్చినట్టు. మొత్తం ఊరు వచ్చినట్టు ఒక మన లెక్కల ప్రకారం. ఓకే, సరే చూద్దాం. ఇక్కడ చూడండి 5వ అధ్యాయంలో, లెట్స్ సీ ఇన్ ద 5th chapter. 7వ వచనం చూడండి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోనికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పుమని ఆమెను అడిగాను. 8వ వచనం చూడండి. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. ఏమండి, పైన భర్త అబద్ధం చెప్పాడు. ఇఫ్ యు సీ ఇన్ ద 5th chapter, husband told the lie, even here the wife also told the lie to Peter. ఏమని చెప్పారు? ఇంతకే అని అన్నారు. అందుకు పేతురు 9వ వచనం. అందుకు పేతురు 9th verse.
ఆమెతో చెప్పాను. ఏమండి ఇక్కడ నాకు వచ్చిన చిన్న థాట్, నిజంగా ఆయనకి ఎంత కోపం, ఎంత పేతురు మంచి నాయకుడు అని అంటారా? అమ్మ తప్పు జరిగింది మొన్న నెక్స్ట్ నుంచి చేయవాకండి అని చెప్పాల్సింది. మనుషులు అట్ట ఏవో జరుగుతాయిలే, ఏవో జరుగుతాయిలే అమ్మా అని చెప్పాల్సింది. పేతురు ఏం చేశాడు? పదమ్మి ఆయన వెళ్ళాడు, నువ్వు కూడా వెనక్కి వెళ్ళు అన్నాడు. ఓకే, ఎందుకు అన్నాడు? ఇక్కడ చిన్న మాటలు మనం గమనిద్దాం. ఏమన్నాడు ఇక్కడ? పేతురు గారు ఒక మాట అన్నారు. పేతురు గారు అన్న మాట, లెట్స్ సీ ద వర్డ్స్ పీటర్ told. What Peter told? See, third verse, Ananias, how is it that Satan has so filled your heart that you have lied to the Holy Spirit and have kept yourself some of the money you received for the land? అయ్యా అననీయ, నువ్వు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు, ఇంగ్లీష్లో ఏమన్నదంటే హోలీ స్పిరిట్కి అబద్ధం ఎందుకు చెప్పావు? దట్ యు హ్యావ్ లైడ్ టు ద హోలీ స్పిరిట్. నువ్వు పరిశుద్ధాత్మకి అబద్ధం ఎందుకు చెప్పావయ్యా? అననీయాస్ హస్బెండ్ అని అడుగుతున్నాడు. పీటర్ ఈజ్ ఆస్కింగ్, వై డిడ్ యూ టెల్ లై టు ద హోలీ స్పిరిట్? ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడికి చెప్పారా ఇలా అబద్ధం? ఎవరికి చెప్పారు అబద్ధం? ఎవరికి చెప్పారు? అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? అబద్ధం ఎవరికి చెప్పారు? పేతురుకి చెప్పాడు. అంటే ఎవరికి చెప్పారు? దేవుని సేవకుడికి చెప్పారు. నాకెందుకు అబద్ధం చెప్పారయ్యా అన్నాడా? దే టోల్డ్ లై టు ద గాడ్స్ సర్వెంట్, టు పీటర్, నాట్ టు ద హోలీ స్పిరిట్. బట్ వెల్ అడ్రసింగ్ హీ టోల్డ్ దాట్ వై హ్యావ్ యూ లైడ్ టు ద హోలీ స్పిరిట్? నువ్వు ఎందుకు పరిశుద్ధాత్మకు అబద్ధం చెప్పావు అంటే ఏంటి? వాట్ డస్ దట్ మీన్? దాని అర్థం ఏంటి? దైవ సేవకులకి అబద్ధం చెప్తే దేవుడు దాన్ని ఎలా పరిగణిస్తాడు? దాన్ని ఎలా పరిగణిస్తాడు? దేవునికి అబద్ధంగా పరిగణిస్తాడు. వై హ్యావ్ యూ లైడ్ టు ద హోలీ స్పిరిట్? అపవాది ఏదో నీ మనసులో వేసింది. ఏమనేసింది? అరే మొత్తం అమ్ముతున్నావు, హాస్పిటల్ ఖర్చులట, ఇల్లు ఎట్ట కట్టుకుంటావు, స్థలం ఎట్ట తీసుకుంటావు, అరే ఫుల్ పైన 36వ వచనంలో కుప్రలో పుట్టిన లేవీయుడు యోసేపు అను ఒకడుండెను, అతనికి అపోస్తలుల హెచ్చరిక పుత్రుడని అర్థం. బర్నబా అని పేరు పెట్టబడి ఉన్నాడు. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాన్ని వెళ్ళవచ్చి అపోస్తలుల పాదం యొద్దగా పెట్టాడు. ఆయన ఏదో బర్నబా అని ఆయన పెట్టాడు అనుకో, నీకెట్టా మైండ్ లేదు, నువ్వెట్టా బర్నబా ఆలోచన లేకుండా పెట్టాడు అని నువ్వెట్టా అన్నీ ఇస్తావు అని సాతానీయంగానే ఆలోచన. అననీయాసు సరే అన్నాడు. ఎవరికి వెళ్ళి చెప్పాడు? రెండో వచనం చూడండి. అసలు మొదటి వచనంలోనే ఉంది, భార్య ఎరుకయే. సో ఇన్ ద సెకండ్ వర్స్ వీ కెన్ సీ, విత్ హిస్ వైఫ్స్ ఫుల్ నాలెడ్జ్ హీ కెప్ట్ బ్యాక్ పార్ట్ ఆఫ్ ద మనీ ఫర్ హిమ్సెల్ఫ్. అంటే ఇద్దరు కలిసి కుట్ర పన్నారు, ఇద్దరు కలిసి చేశారు. నాకు అనిపించింది జస్ట్ చదివినప్పుడు, బహుశా భార్య అన్న చెప్పాల్సింది. మా దగ్గర మా ఆంటీ వాళ్ళు చెప్తారు చాలామంది, అయ్యా నువ్వు పెద్ద హీరో కావచ్చు కానీ అన్నిట్లో ఎంటర్ అవ్వద్దని చెప్తారు. వాళ్ళకి తెలుసు కాబట్టి. ఓకే, మన దగ్గర చాలామంది చెప్తారు మర్యాద ఎలా ఇవ్వాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, మన వాళ్ళు చెప్తారు. ఏమండి, భర్త సరే అన్నాడు, మరి భార్య అయినా ఆలోచించాలి కదా. నేను అంటాను ఇద్దరిది తప్పే, అఫ్కోర్స్, దాంట్లో నేను నో డౌట్ అబౌట్ ఇట్. నేను ఊరక అనుకున్నాను, ఇద్దరు పార్ట్నర్షిప్తో చేసేటప్పుడు కనీసం భార్య చెప్పుకుంటే బాగుండేది. భార్య విభేదించింది, భార్య వద్దనింది, అయినా కానీ బలవంతం పెట్టి చెల్లి తీసుకెళ్ళాడు, అట్లా రాసినా బాగుండేది నాకు అనిపించింది. కానీ ఇక్కడ అలా లేదు. If it was written that wife did not agree, wife disapproved, wife was not in line with his thought, if it could have been such, it would be better. But it was not written so. It was written that they both were there in this plot. ఈ విషయంలో ఇద్దరు కలిసి చేశారు. ఏమండి,
ఐక్యత అన్నిసార్లు మంచిదే కానీ తప్పు చేయడానికి కాదు. ఏమండి? తప్పు చేయడానికి కాదు అనే విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు ఇంట్లో వాళ్ళు మనకి తెలియకుండా చాలా చేస్తూ ఉంటారు. ఓకే, జాగ్రత్తగా వినండి, ఇది మనందరికీ. మనము ప్రతిసారి వాళ్ళ మీద వేసి వీ కెనాట్ ఎస్కేప్. ఓకే, నీకు నాకు కూడా అంతే బాగా ఎట్లా ఒకటి యుద్ధాలు చేయాలి, మీరు చేస్తూ ఉంటారు నాకు తెలుసు. ఓకే, తప్పు చేస్తున్నారైతే మాత్రం దయచేసి దాన్ని మీరు అలౌ చేయకూడదు. మీకు కూడా బాధ్యత ఉండిద్ది. మీరు సైలెంట్గా ఉన్నా కానీ దానికి మీ బాధ్యత ఉంటుంది. మీరు సైలెంట్గా ఉన్నా కానీ మీకు దాని బాధ్యత, అంటే మీరు దాన్ని ఓకే అన్నట్టే, సైలెంట్ ఉండకూడదు. ఐక్యత మంచిదే కానీ తప్పు చేయడంలో కాదు. అధికారులను గౌరవించమన్నాడని నెబుకద్నెజరుకి ఎందుకు తిరగబడ్డారు మన ముగ్గురు? అధికారులను గౌరవించాలి కదా. అరే వాక్యం చెప్పొద్దు అంటే మళ్ళీ పేతురు వెళ్ళి మళ్ళీ సెంటర్లో నుంచి మళ్ళీ వాక్యం చెప్తారే. ఐక్యత మంచిదే కానీ నాట్ ఇన్ డూయింగ్ థింగ్స్ రాంగ్. తప్పు చేసే విషయంలో కాదు. తప్పు చేసే విషయంలో దయచేసి మీరు ఒప్పుకోకూడదు, మనము ఒప్పుకోకూడదు. అసలు మనమే చేపిస్తున్నామేమో, అది వేరే విషయం, అది ఇంకా డేంజర్. అయితే ఇక్కడ చూస్తున్నాము భర్త భార్య అనుమతితోనే ఆయన చేశాడు అనే విషయం మనం చూడడం చాలా బాధాకరం. సో యూనిటీ అని చెప్పి మనం తప్పుడు విషయాలకి అంగీకారం చేయకూడదు. అందరం కలిసి ఉండాలి కదా అని ఏదైనా తప్పు పని చేస్తుంటే సరే అని అనకూడదు. ఇక్కడ నేర్చుకోవాలి మనం. ఏమండి, నేనేమంటానంటే ఇప్పుడు దేవుని ఉగ్రత వచ్చింది, అది ఎంత డేంజర్. అది ఆయన మీద పడిందిగా నీగుండా. నువ్వు అక్కడ ఏదో గొడవ చేసి ఎక్కడో ఆగి ఉంటే బాగుండు కదా. నువ్వు ఓకే అన్నావు, ఇప్పుడు ఉగ్రత ఎవరి మీద పడింది? ఇద్దరి మీద పడింది. మీ భర్త మీద కూడా పడిందిగా. అదే ఎట్లో గడ్డ డిసోసియేట్ అయ్యి ఉంటే ఆయన ప్రాణం కాపాడబడేది కదా. ఏమండి, కొన్నిసార్లు అన్యజనులకు తెలియకుండా చేస్తే విశ్వాసివైన నువ్వు ఎందుకు మాట్లాడవు? దేవుడు అవిశ్వాసుల గురించి మాట్లాడండి. నేను ఇక్కడ మనం వాక్యం చెప్పేది విశ్వాసులకే. వర్డ్ హియర్ ఈజ్ ఫర్ బిలీవర్స్. ఇక్కడ సంఘంలో మాత్రం నేను అందుకే మీరు వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు పలచన ఇవన్నీ తర్వాత మాట్లాడతాను, దాని గురించి నేను వస్తాను. దాని గురించి టెన్షన్ పడద్దు. మనం దేని గురించి టెన్షన్ పడాలంటే నేను విశ్వాసిగా నేను చేయాల్సింది చేస్తున్నానా? నేను దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నానా? నేను ఇట్లా ఇజ్రాయెల్ చెప్పినట్టుగా దేవుడు వద్దన్నాయి వెనక్కి వెళ్తూ, నేను ఇజ్రాయెల్ చెప్పినట్టుగా నా చిత్తాన్ని దేవుడి మీద రుద్దుతూ, ప్రేమ లేకుండా అపవిత్రతను అన్నింటినీ కొనసాగించేటట్టు ఎంకరేజ్ చేసేటట్టు నేను బిహేవ్ చేస్తున్నాను. అనే విషయంలో మనం జాగ్రత్త పడాలి. మీరు నెంబర్ల గురించి టెన్షన్ పడబాకండి, నేను దాని గురించి వస్తాను. మీకంటే ఎక్కువ టెన్షన్ దేవునికి ఉంది, మీరే మర్చిపోవద్దు. మీకంటే భారం పరిశుద్ధాత్మ దేవుడికి. ఆయన చచ్చిపోయాడు, మనం ఏం చేయలేదు. ఇంకా మనం ఏం చూడాలంటే మనం ఎలా ఉంటున్నాం. మనము కూడా ఎదుటి వ్యక్తి తప్పు చేస్తున్నాడు, సరే అవిశ్వాసి, తను ఏదో తెలుస్తున్నాడు, నువ్వు మాత్రం దానికి అంగీకారం చేయకూడదు. నీకు సత్యం తెలిసినప్పుడు, నీకు వాక్యం తెలిసినప్పుడు, నీకు ఇది కరెక్ట్ కాదని తెలిసినప్పుడు నువ్వు వాళ్ళ దేవుని ఉగ్రతను వాళ్ళ మీదకి తెస్తావా? నీకెంత ప్రేమ లేదు. నీకు నిజంగా ప్రేమ ఉందా? నీకు నిజంగా ప్రేమ ఉంటే నువ్వు దేవుని ఉగ్రతను వాళ్ళ మీదకి తావే. ఊరిక అవిశ్వాసులు ఈజీగా దొరికారని వాళ్ళ మీద మాట్లాడద్దు. విశ్వాసులంగా మనం ఎలా బ్రతుకుతున్నాం అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఏ విషయం వచ్చినా కానీ అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ దేవుని భయము. నాకు ఇంకోటి అనిపించింది, ఏమండి దేవునికి అన్న సరదానా భయపెట్టడం? మీరున్నారు, మనందరం తల్లిదండ్రులు 90% తల్లిదండ్రులు ఉన్నాం. 95% మనకేమన్నా సరదానా పిల్లల్ని కొట్టడం? మనకేమన్నా సంతోషం వచ్చిద్దా పిల్లల్ని కొట్టడం? సంతోషంగా కొడతామా? అరే వీడు చెయ్యకపోతే బాగుండనే ఉద్దేశంతోనే కొడతాం కదా. అది దేవునికి ఏమన్నా సరదానా భయపెట్టడం, బాధ పెట్టడం, శిక్ష తీసుకొని రావడం కాదే.
మనం ఆయన్ని ఒత్తిడి చేస్తున్నాం. కానీ కొడతావు అన్నట్టు. విశ్వాసులంగా మనం ఎలా ఉంటున్నాం? దేవుని భయము అక్కడ వచ్చింది. నాకేమనిపించింది అంటే, అరే అంత పెద్దది జరిగిందాక ఆగాల్సిన అవసరం ఏముంది? నేను ఇందాక చూపించాను, పాత నిబంధనలో జరిగిన ఎందుకంట మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్స్గా, మనకి ఇప్పుడు ఉదాహరణలుగా జరుగుతున్నాయి. అపోస్తలుల కార్యంలో అప్పుడు జరిగిందంటే నువ్వు అట్లాంటిది జరిగిందాక ఆగుతావా? అయితే ఎంత అవివేకం! అబద్ధం చెప్పి చేస్తూ ఉంటే, దొంగ లెక్కలు రాస్తూ ఉంటే సరే అంటున్నావా? చెప్తున్నావా? రేపు దయచేసి నాకు నువ్వు పచ్చడి మెతుకులు పెట్టినా పర్లేదు, కానీ నువ్వు ఇట్ట దొంగ లెక్కలు రాసి నాకు వద్దు, దండం పెట్టద్దు. నాకు ఏ పట్టు చీరలు లేకపోయినా పర్లేదు, నేను ప్రశాంతంగా ఉంటాను. నాకు ఇట్లాంటివి వద్దు, నాకు ఇట్లాంటి సొమ్ము వద్దు. ఎదుటి వ్యక్తి తప్పు చేస్తుంటే తప్పులో నువ్వు పాల్పొందులు వెయ్యకూడదు. వాళ్ళు తెలియక అవివేకంతో చేస్తారు, కానీ తెలిసిన నువ్వు వాటిని అడ్డుకోవాలి. ఇక్కడ అవన్నీ దెబ్బ పడిందాకా ఆగుదాం అనుకోవడం అవివేకం. అట్లా ఉండొద్దు దయచేసి. ఇక్కడ చూడండి, వెంటనే ప్రాణం విడిచింది, చాలా బాధాకరం. అయితే 11వ వచనం చూడండి, సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికీ మిగిలి. ఎవరెవరికి భయం కలిగిందంట? సంఘం మొత్తానికి. ఈ సంగతులు అంటే అక్కడ చాలామంది చూసుంటారు. ఏమండి పలానా ఇట్లా జరిగింది అంటే ఏమైందంట? భయము కలిగిందంట. మనము అట్లాంటివి జరిగేందాకా ఆగాల్సిన అవసరం లేదు. మనం ముందే సరి చేసుకుంటే దేవుడు ఇంకా చాలా సంతోషపడతాడు. దేవునికి సరదా కాదు. వీళ్ళిద్దరు చనిపోతే దేవుడు ఇంకా బాధపడి ఉంటాడు. కానీ ఆయన పవిత్రతను హీ కెనాట్ కాంప్రమైజ్. ఆయన పరిశుద్ధత విషయంలో ఆయన కాంప్రమైజ్ అవ్వలేడు. సంఘం అంతటికి నీ సంగతులు విని వారందరి మిగులు భయము కలిగిన. మీరు ఇందాక చాలా చక్కగా ఆన్సర్ చెప్పారు. ఏం చెప్పారంటే, భయము కలిగితే మంచిదా చెడ్డదా అంటే మీరు ఆన్సర్ చెప్పారు. ఏం చెప్పారంటే చూడండి, మీరేం చెప్పారంటే 12వ వచనం చూడండి, ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత. ఇది భలే ఉంది. మనమైతే ఏమనుకుంటాం, అమ్మో వాళ్ళ చర్చిలో ఇట్లా జరిగిందంట అని ఇంకా చర్చికి వెళ్ళరేమో అనుకుంటాం. కానీ ఏం జరిగిందో చూడండి, ఇంకా అనేకమైన సూచక్రియలు జరుగుతున్నాయంట, ఇంకా మహత్కార్యములు జరుగుతున్నాయంట. వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపంలో ఉండిరి. కడుమ వారిలో ఎవడను వానితో కలుసుకుంటూ తెరిపింపలేదు. కానీ చూడండి, ప్రజలు వాడిని గణపరచుచూ ఉండిరి. ఒరే, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై. ప్రైజ్ ద లార్డ్. మనమేమనుకున్నామంటే, అమ్మో అంట జరిగిందా అని చర్చికి ఎవరు రాడండి అనుకున్నాం. అటు వాకింగ్ చెప్పకండి, అటు భయపడేటట్టు చెప్పకండి, ఎవరు రారండి అన్నారు. ఎందుకంటే మనకి ఎక్కడో మనకి దేవుడి కంటే ఎక్కువ తెలుసు అనుకుంటాం. కానీ ఇక్కడ ప్రజలు కనపరిచారంట, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షాన విశ్వాసంలో పెరిగారు. ఇంకా ఎక్కువ మంది చేర్చబడ్డారు. దేవుని కోపం సంఘాన్ని దర్శించినప్పుడు ఆ వైబ్రేషన్స్ నిజానికి సంఘానికి ఉపయోగపడ్డాయా లేదా? ఉపయోగపడ్డాయి. నిజానికి సంఘానికి ఎక్కువ మంది వచ్చారు.
ఇక్కడ చూడండి, ఇంకా చూడండి 15వ వచనం. అందుచేత పేతురు వచ్చిచుండగా రోగులను వీధుల్లోనికి తెచ్చి వాని ఎవని మీదనైనను అతని నీడే అయినను పరుపుల మీదను యెరూషలేము చుట్టూ కూడా, అబ్బా ఎక్కడ ఎంత దూరం వెళ్తుందో చూడండి. యెరూషలేము చుట్టూ ఉన్న పట్టణములు, టౌన్స్, రోగులను అపవిత్ర ఆత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి వారు అందరూ, అది కూడా అండర్లైన్ చేసుకోవాలి, వారు అందరూ స్వస్థత పొంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఉగ్రత, దేవుని కోపము సంఘం మీదకి వచ్చినప్పుడు అది ఎంత బ్లెస్సింగ్ అయిందో చూడండి. అపవిత్రాత్మల చేత పీడింపబడిన వాళ్ళందరూ బాగు చేయబడ్డారు, స్వస్థతలు జరిగినాయి, క్యాన్సర్లు పోయినాయి, వ్యాధులు పోయినాయి, షుగర్లు పోయినాయి, బీపీలు పోయినాయి, ఎయిడ్స్లు పోయినాయి, స్వస్థత జరిగింది, విపరీతంగా స్వస్థత జరిగింది. నీవు నేను అనుకుంటున్నాం వాణ్ణి వీణ్ణి ఎవరినో తీసుకొని రావాలని, ఇట్ట చెప్పొద్దు అట్ట చెప్పొద్దు, అది కాదు ఇది కాదు అని బైబిల్ని తిప్పుదామని చూస్తున్నాం. ప్లీజ్ సార్ కొంచెం ఆగండి. మీకు మరీ అంతా భారం లేదు, దేవునికి మీకంటే ఎక్కువ. సంఘంలో అపవిత్రత ఉంది, అందుకే రావట్లేదు. అయ్యా అది నాలో ఉందా చెప్పయ్యా. దేవునికి సమకూర్చడం పెద్ద విషయం కాదు అనిపించింది నాకు చదువుతూ ఉంటే. వేల మందిని తేవడం దేవునికి పెద్ద విషయం కాదు అనిపించింది. 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య మాత్రమే ఒక్కసారి దేవునికి 5,000 తీసుకొని రావడం 2 గంటల పని. నీకు 20 సంవత్సరాలు పట్టింది, దేవునికి 2 గంటల పని. మరి దేవుడు ఎందుకు వెయిట్ చేస్తున్నాడు ఏమో? సంఘంలో ఆయన పని చేయలేని విధంగా ఏమన్నా ఉందేమో. సంఘంలో ఆయన పవర్ దిగలేకుండా ఏదన్నా ఉందేమో, ఆపుతుందేమో. నేను అంటాను, ఇంకా మంచి క్వశ్చన్ ఏంటంటే, దయచేసి ఎవరిని చూడొద్దు. మీకు ఒక సీక్రెట్ చెప్తున్నాను. నేను ఇక్కడ ఎంత గట్టిగా వాక్యం చెప్తానో ఇది చెప్పాల్సిన అవసరం లేదు, కానీ దానికి 20 రెట్లు నాకు నేను చెప్పుకుంటాను తెలుసా. నేను ఇక్కడ ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడను. నేను 20 సార్లు అది నాకు అనుకొని మాట్లాడతాను. ప్రతి ఒక్కరం ఏమని ప్రార్థన చేయాలంటే, అయ్యా నాలో నీకు ఇష్టం లేనిది ఏమైనా ఉందా? నాలో నీకు ఇష్టం లేని దృక్పథాలు ఏమన్నా ఉన్నాయా? నాలో నీకు ఇష్టం లేని ప్రేమ ఉందా? నాలో నీకు ఇష్టం లేని నిన్ను గాయపరిచేది ఏదన్నా ఉందా? అయ్యా నాలో నీకు ఇష్టం లేనివి ఏమన్నా ఉన్నాయా? రిస్కులు తీసుకోలేని తనం, కష్టపడలేని తనం, ప్రేమ లేని తనం ఏమన్నా ఉందా అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. అయ్యా నాలో అబద్ధం ఉందా? అయ్యా నాలో అసూయ ఉందా? నాలో కపటం ఉందా? నాలో దొంగ మాటలు ఉన్నాయా? నాలో ఎవడికి తెలియకుండా చేసే పాప పనులు ఏమైనా ఉన్నాయా? లెట్ us కరెక్ట్ అవర్ సెల్స్. అయ్యా నాలో 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 ఎవరిని చూడొద్దు దయచేసి. సంఘం అంతటికి వినిన వారికి ఆయన భయం కలిగాను. నేనంటాను, దయచేసి దేవుని ఉగ్రత పడిగేంత వరకు మనం ఆగాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు ఆల్రెడీ ఒకటి రాసి పెట్టాడు. మనం ఆయన ఉగ్రత పడేంత వరకు మనం ఆగాల్సిన అవసరం లేదు. దయచేసి అక్కడ దాకా తెచ్చుకోవద్దు. ముందే దేవునితో నమ్రతతో తగ్గింపుతో దేవుని దగ్గరికి వచ్చి దేవుని అడుగుదాం, అయ్యా ఇష్టం లేని నీకు ఇష్టం లేని ఏమన్నా ఉంటాయి నాకు చెప్పు. నాకు ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఇంకా మనం చూస్తే చూడండి, భయము కలిగాను. ఈ ఎంతో దూరం ఎంతోమంది వచ్చారు చూడండి. 3,000 మంది ఒక దగ్గర, ఇక్కడేమో 5,000 మంది పురుషులు. అంటే మా ఊరిలో ఎంతమంది ఉంటారు?
త్రోగుంట వెంకటరాజపాలెం కలిపి 5,000 మంది ఉంటారేమో. అంతమంది రక్షించబడ్డారంట. అంతమంది రక్షించబడ్డారంట. అంటే ఏంటి అక్కడ ఒకటి ఉంది. చూడండి, మీరు ఇందాక చదివిన మాటలో కూడా అపోస్తుల కార్యాలు 2:47. సుమనా, యూ షుడ్ ఫర్ గివ్ మీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐఎమ్ గోయింగ్ ఇన్ తెలుగు, ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ అదర్ థింగ్. భలే ఉంది కదా ఈ మాట, నాకు భలే నచ్చింది. ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఎవరు చేరుస్తున్నారంట? ఎవరు చేరుస్తున్నారు? అక్కడ గవర్నరా? గవర్నర్తో మంచి సంబంధాలు ఉంటే చాలామంది వస్తారు. ఎవరంట చేరుస్తుంది? ఎవరు చేరుస్తున్నారంట? ప్రభు. భలే ఉంది కదా, ఎంత చక్కగా ఉంది, భలే ఉంది మాట. దేవుడు పంపిస్తున్నాడంట. దేవుడు పంపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి ఇష్టంగా మనం జీవిస్తే, అవును పలచగా నేను బాధపడుతున్నావు, వెరీ గుడ్, నీకు సంఘం పట్ల నీకు ప్రేమ ఉంది, నీకు అది ఉంది, కన్సర్న్ ఉంది, అయ్యా వచ్చుంటే బాగుంది, వస్తాడు. దేవుడు పంపిస్తాడు. సమకూర్చబడతారు. కానీ ఆయనకి ఇష్టం లేనిదేదో ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇస్కరియోతు యూదాలో వెళ్ళిపోవాలి. పోగు చేయడం జరిగిద్ది, ముందు ఏరువేత జరగాలి. ఏరువేత జరగకపోతే వాడు కమిటెడ్ కాదు, వాడు మనందరినీ బెదిరిస్తాడు. వాడికి దేవుని మీద ప్రేమ లేదు, వాడు మిమ్మల్ని అందరికీ చెప్తాడు ఎట్లా చేయాలో ఏంటన్నది. ముందు ఏరివేత జరగాలి, ప్రార్థన చేయాలి, దేవుడా నీ పవిత్రాత్మ అగ్నిని కుమ్మరించు. నిజంగా దుర్బీజులు ఎవరనున్నా దే షుడ్ లీవ్. తర్వాత పెరుగుదల జరిగిద్ది మీరు అనుకున్నట్టే. ఫస్ట్ ఆపరేషన్ జరగాలి. ఫస్ట్ జబ్బు ఎక్కడి నుంచి వస్తుందో అది కత్తిరించబడాలి. మీరు దేవుని కంటే ఎక్కువ ప్రేమ ఉన్నట్టు అది అన్నారనుకో, నువ్వు సంఘానికి అన్యాయం చేస్తున్నావు, నువ్వు దేవుని పనిని అడ్డం పెడుతున్నావు. దేవుడు ఆపరేషన్ చేయనివ్వాలి. ఒకళ్ళ అయ్యా నాలో చేయి, దేవుని ఆపరేషన్ చేయనిస్తే ఆ తర్వాత వచ్చే బ్లెస్సింగ్ అద్భుతంగా ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. చూడండి, ప్రభు యాడ్ చేశాడంట. చూడండి, అపోస్తుల కార్యాలు 5:14 చూడండి. అపోస్తుల కార్యాలు 5:14 చూడండి. అది మనం చూసామా? అపోస్తుల కార్యాలు 11:24 చూడండి. సారీ, యాక్ట్స్ 11:24. ఓకే, యాడెడ్ అన్టు ద లార్డ్ ఏ గ్రేట్ నెంబర్. సరే ఓకే, చదవండి. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనములు అనేది మనం చూస్తాం. బహుజనులు ప్రభు పక్షాన 24వ వచనం. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. ప్రైజ్ ద లార్డ్. బహుజనులు వచ్చారండి. నెంబర్ రావడం తప్పేం కాదు, నెంబర్ వస్తుంది. యెహోషువాకి దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? యెహోషువ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. యెహోషువ ఏం ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, ఇంత చిన్న పట్టణం మీద మేము ఎలా ఓడిపోయాం, అవమానంగా ఉంది, మా వాళ్ళు చాలామంది చనిపోయారు, బాధగా ఉంది. అంటే కొన్నిసార్లు ప్రార్థనే అన్నిటికీ సమాధానం కాదు. ముందు ఆపరేషన్ జరగాలి. ఆపరేషన్ జరగకుండా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం అనుకో, ఏం జరగదు. అప్పుడు దేవుడు అన్నాడు యెహోషువతో, ఏమన్నాడు? బాబు, ప్రార్థన కాదు ఆపరేషన్ చేయాలి అన్నాడు. ప్రార్థన చేస్తే కుదరదు, ఆపరేషన్ చేయాలి అన్నాడు. ఏం చేయాలి? మీలో ఒకడు
దోపుడు సొమ్ము తీసుకున్నాడండి అన్నాడు. మీలో ఒకడు ఎవరు? నాకు ఆకానే కదా, ఆకాన్ అనే ఒక వ్యక్తి పాపం ఏదో బాగా కనిపించిందంట. చిన్న విషయం, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. తర్వాత గెలిస్తే అన్నీ తీసుకునేవాళ్ళుగా, మనోళ్ళే తీసుకునేవాళ్ళుగా. ఒక రోజు 2 రోజులు ఆగితే మళ్ళీ మన చేతిలోకి వచ్చాయి. 2 రోజులు ముందెళ్ళాడు. చాలా బాధాకరం. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా గెహజీతో పోలేదు. గెహజీ యొక్క ఆ గ్రీడినెస్, అక్కడ ప్రవక్తకి అబద్ధం చెప్పాడు. డబ్బు మీద పిచ్చి ఏం చేసింది? తప్పు చేసేటట్టు చేసింది. దానివల్ల గెహజీకి అయితే పర్లేదని కాదు, తన బిడ్డలు, తన కుటుంబము శాపాన్ని తెచ్చాడండి. ఆకానుతో పోయిందా? కాదు, తెచ్చింది ఆకానే, కానీ ఆకాను వాళ్ళ బిడ్డలకి దెబ్బ అయింది. అది నాకు బాధాకరం. ఏమండి, ఒక 10 minutes ఆగండి అన్న. 10 minutes కూర్చోండి, అక్కడ కూర్చోండి. ఆకానుతో పోయిందా? కాదు, పోలేదు. తర్వాత దానియేలుని సింహాల బోనులో పడేసే వాళ్ళని మనం చూస్తాం. దానియేలుని సింహాల బోనులో పడేయడానికి ప్లాన్ చేసిన వాళ్ళకి ఏమైంది? వాళ్ళే పోతే పర్లేదు, అది కదా నేను చెప్తుంది. వాళ్ళే పోతే పర్లేదని కాదులే, కానీ ఏమైంది? వాళ్ళ కుటుంబాలు భార్యల్ని, పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి బోన్లో వేశారు. అది నేను అంటుంది. ఆకాను కాదు, ఆకాను ఫ్యామిలీ. గెహజీ కాదు, గెహజీ ఫ్యామిలీ. మరి ఆ సింహాల బోనులో వెళ్ళిన వాళ్ళు కుట్ర పన్నిన వాళ్ళు కాదు, వాళ్ళ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయినాయి. మన డెసిషన్స్ కొన్నిసార్లు మన ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయ్యాయి. ఇవన్నీ దేవుడు దృష్టాంతాలుగా చెప్పాడు. ఏమండి, మనం విజయం కావాలనుకుంటున్నాం, మనం దేవుని కోసం పనిచేయాలనుకుంటున్నాం, దేవుని కోసం ఆత్మలు సంపాదించాలనుకుంటున్నాం, మన సంఘం విస్తరించాలనుకుంటున్నాం. తప్పు కాదు, కరెక్టే, మంచిది, ఆశ మంచిదే. కానీ ఆపరేషన్తో స్టార్ట్ చేయాలి. అది మనం ఏమనాలంటే, మనలో ప్రతి ఒక్కరం, దయచేసి ప్రతి ఒక్కరం నాతో స్టార్ట్ చేయ, నాలో నీకు ఇష్టం లేని ఏంటిది అని దేవునికి ప్రార్థన చేస్తే, మనం అనుకున్నట్టుగానే దేవుడు గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి వాక్య వెలుగులో ప్రార్థన చేసుకుందాం. దయచేసి చెప్పండి, దేవునితో చెప్పండి, అయ్యా నా సంఘం ఎదగట్లేదు అనుకుంటున్నాను, అయ్యా నేనే ఏమైనా కారణమా? దయచేసి నమ్రతతో, తగ్గింపుతో చెప్పండి, అయ్యా నేనా కారణం, నన్ను క్షమించండి అని చెప్దాం.